తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికం, యావత్ కుల వృత్తిదారులు, రాజకీయ పార్టీలు ఎవరి వైఖరి ఏంది, ఎవరు ఈ గుజరాతీ, రాజస్థానీ, మార్వాడీల వైపు, ఎవరు తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగిన కుల వృత్తిదారుల వైపు, తెలంగాణ ప్రాంతం వాళ్ళ వైపు బండారాలు ఒక్కొక్కటి బయట పడతా ఉన్నాయి. తెలుసుకునే పని కూడా మనం చేయాలి, తెలుసుకునే బాధ్యత కూడా మనం తీసుకొని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. తెలుగు మాట్లాడే వాళ్ళనే తెలంగాణ రాష్ట్రం కోసం అమ్మనా బూతులు తిట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసినాం. తెలంగాణ రాష్ట్రంకి ఎవడన్నా వ్యతిరేకంగా మాట్లాడితే ఏం రా ఆందోళన కుట్టినవారా నువ్వు, తెలంగాణకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగినాం. వాళ్ళు మన హిందువులే కదా, వాళ్ళు మన తెలుగు మాట్లాడే హిందువులు కదా. మరి బాగా గమనించాలి. నిన్న బండి సంజయ్ కేంద్ర మంత్రి వర్యులు మాట్లాడుతూ ఎవరో మీడియా మిత్రులు క్వశ్చన్ చేసిర్రు, మార్వాడి గోబ్యాక్ ఉద్యమం చేపట్టిరు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంది అని. ఏమంటుండో ఒకసారి విన్నాక మాట్లాడదాం. ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం ఇలా వస్తలేరు, మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ ఇనండి, ఇక్కడనే ఉంది పెద్ద లొసుగు, పెద్ద మోసం, పెద్ద కుట్ర. ఏమంటుండు బండి సంజయ్ అన్న, వాళ్ళు మాకు అధికారం కావాలంటలేరు, అధికారం అడ్డొస్తలేరు. ఇది కుట్ర వన్నెత్తుండ్రు. ఎవరట? కమ్యూనిస్టులట, ఎంఐఎం పార్టీ వాళ్ళట, హిందూ వ్యతిరేకులట. హిందూ వ్యతిరేకులు ఎవ్వరు లేడా? కరడు కట్టిన హిందువులం మేం. ఎవరో ఎంఐఎం పార్టీ వాళ్ళనో కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు చెప్తే వినే స్థాయిలో ఎవ్వరు లేరిడా, అంబాడతలేరు. ఏమంటుండు? రాజకీయంగా అధికారం అడుగుతలేరు అంటే మీ రాజకీయ పార్టీలకు, మీ పదవులకు అడ్డం వచ్చి పోటీ చేస్తే అప్పుడు స్పందిస్తారన్నట్టు మీరు. అప్పుడు హిందూ అయినా సరే ఎవడైనా సరే వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. అంటే రాజకీయంగా అడ్డు లేరు కాబట్టి కుల వృత్తిదారులకు, వ్యాపారస్తులకు ఎంత అడ్డైన ఉండొచ్చు, ఏమైనా చేయవచ్చు అనేది వీళ్ళ ఉద్దేశం. రాజకీయ పార్టీలకు అడ్డొస్తే అప్పుడు వీళ్ళకి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పోటీలు పడితే అప్పుడు అమ్మనా బూతులు తిడతారు అన్నట్టు వీళ్ళు. ఇక లెక్కలేదన్ని తిట్లుంటాయి. ఇక ఇప్పుడు హిందువు కనబడది. మరి నీకు పోటీ నిలబడ్డోడు హిందువే కదా, తిట్టొద్దు కదా. రెండు చేతులు దండం పెట్టి, అయ్యా నాకు ఎదురుగా నిలబడ్డాయి హిందువే, నేను హిందువునే, మీ దయ ఉంటే నాకు ఓట్లు వేయుర్రి, లేకపోతే నన్ను వదిలేయరు అనాలే. ఎందుకు టార్గెట్ చేసి తిడతారు? ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు? అప్పుడు ఎందుకు ప్రాంతీయవాదం తీసుకొస్తారు? ఈ నియోజకవర్గ పోడు నీ నియోజకవర్గంలో వచ్చి వాడితే ఆ అంగళ్ళమ్ముడు అని ఎద్దు ఈ అంగళ్ళకి వచ్చింది, ఆడ చెల్లని రూపాయి ఈడెట్లా వెళ్తుంది అని మాట్లాడతారు కదా మీరు. అప్పుడు హిందువులు కనబడరా? మరి హిందూ ముస్లింలకు గొడవలు పెట్టడానికి చూస్తుంది మీరు, హిందూ ముస్లిం పంచాలు పెట్టడానికి చూస్తుంది మీరు. మీ వైఖరి చెప్పుర్రి. మీరు పక్క రాజస్థాన్, గుజరాతీ, మార్వాడీల వైపు అంటే చెప్పండి, మా ఓట్లు అవసరం లేదని చెప్పండి. మీ ఓట్లు మాకు అవసరం లేదు, పక్క మాకు వాళ్ళ ఓట్లే కావాలి, మా బీజేపీకి వాళ్ళే అనుకూలంగా ఉంటారని చెప్పుర్రి. స్టేట్మెంట్ ఇయ్యి మీకు దమ్ముంటే. ఇయ్యురి, వాళ్ళ ఓట్లతోనే గెలువురి, మా ఓట్లు అవసరం లేదని చెప్పుర్రి. ఇన్ని రోజులు మంచి అభిప్రాయం ఉండే బండి సంజయ్ మీద కానీ, బీజేపీ పార్టీ మీద కానీ. ఇది బీజేపీ పార్టీ వైఖరా లేదా నీ సొంత వైఖరా? చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది. ఈడ కులవృత్తులు నశించి వాళ్ళు నెంబర్ దందాలు చేసుకుంటా, నెంబర్ మాలు అమ్ముతా ఉంటే, కడుపు గాలి మేము ఒలురుతా ఉంటే, దీనికట ఎంఐఎం వాళ్ళట, కమ్యూనిస్టులట,
వీళ్ళట కుట్ర వన్నట బీజేపీ పార్టీ మీద రెచ్చగొడుతురట. ఏమంటున్నావు? రోహింగ్యాలను ఎందుకున్నావు నువ్వు ఆ పదవిలో? నీకు చేత కాకపోతే రోహింగ్యాలను తరిమి కొట్టుడు. ఇమీడియట్లీ ఫస్ట్ రిజైన్ చేయి. రిజైన్ చెయ్యు. చేసి నీకు దమ్ముంటే మళ్ళీ నిలబడి అదే కరీంనగర్లో నిలబడి నాకు ఈ రాజస్థాన్, గుజరాతీ, మార్వాడీలో ఓట్లే కావాలి, ఎవ్వరు కూడా తెలంగాణ బాధలు, తెలంగాణ కుల వృత్తిదారులకు ఓట్లే వేయకండి అని చెప్పే పిలుపుని నోరు నీకే ఉందనుకుంటున్నావా? రోహింగ్యాలు బార్డర్ దాటి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తే, ఇండియాలోకి ప్రవేశిస్తే ఏం చేస్తా ఉన్నాయి నీ నిఘా వర్గాలు? ఏం చేస్తా ఉన్నావు నువ్వు? కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కదా, ఏం చేస్తా ఉన్నావు? అధికారంలోకి వస్తే రోహింగ్యాలను తరిమి కొడతామన్నావు కదా, ఏం చేస్తున్నావు తరిమి కొట్టకుండా? ఓట్ల రాజకీయం చేస్తుర్రా? హిందువులకు ముస్లింలకు కొట్లాటలు పెట్టాలని చూస్తుర్రా? హిందూ ముస్లిం బాయ్ బాయ్ కలిసే ఉంటాం. ఏమంటారు వాళ్ళు? హిందువుల కుల వృత్తులకి నన్ను అడ్డంకి ఉన్నారా వాళ్ళు? ఈ రోజు కిరాణ్ షాపులు దెబ్బతీసిర్రు. నీ గుజరాత్, రాజస్థాన్ వాళ్ళు వచ్చి 2 నెంబర్ మాల్ అమ్ముకుంటా చెప్పుల షాపుల వృత్తులను దెబ్బతీసిర్రు. చెప్పులు అమ్ముకునే వాళ్ళని, బ్యాంగిల్ స్టోర్ వృత్తిని దెబ్బతీసిర్రు. గాజులు అమ్ముకునే మహిళల అంతో ఇంతో గాజులు అమ్ముకొని బతుండే. నా స్వర్ణకార కుల వృత్తిని దెబ్బతీసిర్రు. నా విశ్వకర్మ కుల వృత్తిని దెబ్బతీసిర్రు. కార్పెంటర్ వృత్తిని దెబ్బతీసిర్రు. స్టీల్ సామాన్ల షాప్ల దుకాణాలు పెట్టి ఆ వృత్తిని దెబ్బతీసిర్రు. ఇత్తడి సామాన్ల దుకాణాలు పెట్టి ఈ వృత్తిని దెబ్బతీసిర్రు. మొబైల్ షాప్లో అమ్ముకొని బతుండే నిరుద్యోగులు. ఆ నిరుద్యోగులు బిజినెస్ చేసుకుంటా వాళ్ళ పొట్టగొట్టి 2 నెంబర్ మొబైల్ అమ్ముకుంటా వాళ్ళ వృత్తిని దెబ్బతీసిర్రు. అడ్డమైన పానీపూరి బండ్లు పెట్టి, అడ్డమైన స్వీట్లు అమ్మి, అడ్డమైన పాలుదలు అమ్ముకుంటా ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తా ఉన్నారు. ఇవి కనబడతలే మీ కళ్ళకు? వాళ్ళ అధికారం అంటే అధికారం అడుగుతూ స్పందిస్తారన్నట్టు మీరు. అధికారం అడిగితే అప్పుడు గా రాజస్థాన్ ఓడోడు గీడ నిలవడానికి అంటారన్నట్టు మీరు. అంటే ఎంతసేపు రాజకీయమే కావాలి? నిరుద్యోగులకు ఉపాధి చూపెట్టుర్రి. నిరుద్యోగులకు నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిరి, ఉద్యోగ భద్రత కల్పిరి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రాజీవ్ వయశక్తి అని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టిండు. ఆటోలు నడిపించుకునేటోళ్ళకి ఆటోలు, కిరాణ్ షాపులు పెట్టుకునే వాళ్ళకి కిరాణ్ షాపులు, టెంట్ హౌజులు పెట్టుకునే వాళ్ళకి టెంట్ హౌజులు, మెడికల్ షాపులు పెట్టుకునే వాళ్ళకి మెడికల్ షాపులు, గిఫ్ట్ ఆర్టికల్ షాపులు పెట్టుకునే వాళ్ళకి గిఫ్ట్ ఆర్టికల్ షాపులు. ఇట్లా రకరకాల బిజినెస్ చేసుకొని బతకండి అని చెప్పేది రాజీవ్ వయశక్తి అని చెప్పి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించిండు. అట్లాంటి కార్యక్రమాలు చేయండి. ఎంతసేపు ముస్లింలను తిట్టాలి, హిందువులను రెచ్చగొట్టాలి, మీ లబ్ధి పొందాలి, ఇదే పని. ఓయో రూములు తెచ్చింది ఓడు యువతను ఎడగొట్టడానికి. నీ గుజరాత్, రాజస్థాన్ వాళ్ళు కదా. ఓయో రూమ్లు ఏం చెప్తుంది? ఓయో రూము నీ కల్చరు. నీ రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు ఏం చెప్తుర్రు? ఓయో రూములు తీసుకొచ్చి హైదరాబాద్ కు. ఎవడు ఓయో రూమ్లకు ఓనరు? ఇది చెప్తుందా మన హిందూ ధర్మం? ఓయో రూములు పెట్టుర్రి అని చెప్తుందా? పిల్లలను ఎడగొట్టమని చెప్తుందా? ఇంకా కొంతమంది లవ్ జిహాద్ పేరు మీద వీళ్ళకి బుద్ధి ఉండాలి కదా. ఈ పిల్లలను కన్న తల్లిదండ్రులకు బుద్ధి ఉండాలి కదా. నా పిల్లలు ఏ దారిలో పోతుర్రు, ఎవడెమ్మడి తిరుగుతుర్రు, ఎవరితో గులుగుతుర్రు అని చెప్పి వాడు మస్తు ట్రాప్ చేస్తాడు. వీళ్ళు చెప్పు చూపెట్టాలి కదా. అరే బాడుకో మళ్ళొకసారి అంటే చెప్పిరుగుతుంది, ఎవరిని గెలుకుతున్నారని అనాలి కదా. వీళ్ళ సుఖం కోసం వాడు ఎంబడి తిరిగి అన్ని వేసి లాస్ట్ గుర్తుకొస్తుంది వీళ్ళకు. నేను చెప్పిన స్వయంగా కొంతమందికి, మీ ఆడపిల్లలు క్రిస్టియన్ వాళ్ళు ఎంబడి తిరుగుతారు, ముస్లింలు ఎంబడి తిరుగుతారు, క్రిస్టియన్ వాళ్ళతో చాటింగులు చేస్తారు, క్రిస్టియన్ వాళ్ళతో ఫోటోలు దిగుతారు, హోటళ్ళ పొంటి పోయి క్రిస్టియన్ వాళ్ళ పొంటి కలిసి హోటళ్ళల్లో భోజనాలు చేస్తారు, పక్క పక్కన కూర్చొని ఫోటోలు దిగుతుర్రు. మీ పిల్లలకు బుద్ధి చెప్పుకోమని చెప్పినాం. లేదు మా పిల్లలు ఉద్యోగం మానేస్తామంటారు, బెదిరిస్తే
ఉద్యోగం మానేస్తే మా సంసారం గడుచుడు కష్టమవుతుంది, ఏమన్నా వేసుకొని అన్నారు. ఎవడు చెప్పాలి ఇట్లాంటి వాళ్ళకు? అబ్బాయిలు తెచ్చే జీతానికి లొంగి కొంతమంది ఎవడెంబడి తిరిగినా సరే, క్రిస్టియన్ వాడు ఎంబడన్నా తిరిగాను, ముస్లిం వాడు ఎంబడన్నా తిరిగాను, మాదేం పోయిందని కుట్టుర్రు. దానికి ఎవడు బాధ్యుడు? మేము గన్నులు పట్టుకొని కావాలి ఇట్లా ఉండాలా? ఎవడు లవ్ జిహాద్ చేస్తుండు, ఎవడు లవ్ జిహాద్ ట్రాప్ చేస్తున్నాడు, రాజకీయం చేస్తుర్రు. ప్రతిదీ మీరు రాజకీయం చేసి ఓట్లు పొందాలని చూస్తుర్రు. ఎన్ని ఎంపీలు వచ్చినాయి కదా మొన్న, వార్డ్ మెంబర్ కూడా గెలవరు చూసుకోరు మీరు. ఇట్లనే మీరు రాజస్థాన్, గుజరాత్లకు సపోర్ట్ మాట్లాడి ఇక్కడ లోకల్ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా మాట్లాడి చూడుర్రి. మీరు ఒక్క ఎంపీ కాదు, వార్డ్ మెంబర్ కూడా గెలవరు మీరు తెలంగాణ రాష్ట్రంలో. గుర్తుపెట్టుకోర్రి. మేం ప్రతి ఎలక్షన్ల కేంద్రంలో బీజేపీ ఉండాలి, రాష్ట్రంలో ఏ పార్టీ అనుకూలంగా ఉంటే ఆ పార్టీకి ఓట్లేద్దాం అనుకున్నాం. మొన్నటిసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండాలి, కేంద్రంలో బీజేపీ ఉండాలనుకున్నాం మొన్న కూడా. ఈసారి అది కాదుగా. ఈసారి ఎవడైతే మా లోకల్ కురవృత్తిదారులకు, లోకల్ వ్యాపారస్తులకు సపోర్ట్ గా ఉంటాడో ఆ పార్టీనే గెలిపిస్తాం. లోకల్ వ్యాపారస్తులు అంత తక్కువ అంచనేస్తురా మీరు? ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు వన్ సైడ్ వేయించే కెపాసిటీ ఉంది లోకల్ వ్యాపారస్తులందరికీ. ఎన్ని వ్యాపారాలు ఉన్నామో తెలుసా? మేము బంగారం షాపులు మాయే, కార్పెంటర్ షాపులు మాయే, కమ్మరి కొలిమి మాదే, దేవుడి విగ్రహాలు చేసేది మేమే, ఇత్తడి సామాన్ల షాపులు మాయే, బట్టల షాపులు మాయే, కిరాణా షాపులు మాయే, మొబైల్ షాపులు మాయే, పూల దుకాన్లు మాయే, చెప్పుల షాపులు మాయే, ఎలక్ట్రికల్ సామాన్లు షాపులు మాయే, హార్డ్వేర్ మాదే, ప్లైవుడ్ మాదే, బండల షాపులు మాయే, సిమెంట్ షాపులు మాయే. ఇట్లా ఎప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క వ్యాపారంలో ఉన్నాం. ఇవన్నీ వ్యాపారాలు నీ గుజరాతీ, రాజస్థానీ, మార్వాడీలు దెబ్బతీస్తున్నారు కాబట్టి కడుపు మండి ఉద్యమం చేస్తా ఉన్నాం. వీళ్ళందరం ఏకమైతే మాకందరూ నియోజకవర్గంలో చుట్టాలు ఉంటారు, దోస్తులు ఉంటారు, ఉద్దెర సద్దెర తీసుకుంటే వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, పాలోళ్ళు ఉంటారు, బంధువులు ఉంటారు. వీళ్ళందరికీ చెప్పి నచ్చ ఊరు తిరిగి ఒక్క ఎమ్మెల్యేని ఓడగొట్టే శక్తి మాకుంది, ఒక్క ఎమ్మెల్యేని గెలిపించే శక్తి మాకుంది. చూస్తాం, చూపెడతాం మా తడాక కూడా మీకేందో. వకాల్తా పుచ్చుకుంటారు మొత్తం వాళ్ళ సైడ్ నుంచి. పో, నీకు దమ్ముంటే ఆ రాజస్థాన్, గుజరాత్ లో పోయి నిలబడి గెలువుపో. 2 నెంబర్ మాల్ అమ్ముతారు, దాని నెంబర్ చూపెడతా. డూప్లికేట్ బంగారాలు అమ్ముతుర్రు, డూప్లికేట్ వెండి అమ్ముతుర్రు, డూప్లికేట్ కరెంట్ సామాన్ అమ్ముతుర్రు, డూప్లికేట్ ఫోన్లు అమ్ముతారు. జీడిపి పెరిగిందా వీళ్ళతోని? జీరో దందాలు చేసుకుంటా, బిల్లు లేకుండా తెల్ల పేపర్ల మీద కాగితం రాసిచ్చుకుంటా, కింటల్ల కొద్ది బంగారం, టన్నుల కొద్ది వెండి వ్యాపారం చేస్తా ఉంటే నీ జీడిపి పెరిగినది వీళ్ళతోని. చూసా ఎప్పుడైనా బిల్లులు ఇస్తారేమో వాళ్ళు. తిరుగు మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. ఏదో అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి వాళ్ళు వేసే గుడ్ విల్, మీకు ఇచ్చే డొనేషన్లకు, ఎలక్షన్లప్పుడు మీకు ఇచ్చే ఫండ్ కోసం మీరు వకాల్తా పుచ్చుకొని మాట్లాడితే తిరగలేరు గ్రామాలలో. మళ్ళా ఎలక్షన్ల చూసుకోండి అని చెప్తా ఉన్నాం. ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇడా. నా కుల వృత్తిదారులు, సబ్బండ వర్గాలు కుల వృత్తులు నశించి ఈ గుజరాతీ, రాజస్థాన్, మార్వాడి దెబ్బకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కుటుంబాలు గడుస్తలేవు, ఇంటి కిరాయిలు కట్టే స్తోమత లేదు, ఇక్కడి వాళ్లకు షాప్ల కిరాయిలు కట్టే స్తోమత లేకుండా పోయింది, పిల్లల స్కూల్ ఫీజులు కట్టే స్తోమత లేకుండా పోయింది, ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. జాగ్రత్త అంటా ఉన్నాం. నోరుంది కదా అని మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవ్వరు కూడా ఊరుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. బాజప్తా చేస్తాం ఉద్యమం, బాజప్తా అంటాం. గోబ్యాక్ అని ఎవరిని గోబ్యాక్ అంటున్నాం? కొత్తగా ఎవడైతే వస్తాడో వాడు రావద్దు, గోబ్యాక్ అంటున్నాం. ఉన్నోళ్ళని ఒమ్మంటలేమో. ఎవడైతే కొత్తగా రావాలనుకుంటాడో వాడిని గోబ్యాక్ అంటున్నాం. బాజప్తా గోబ్యాక్ అంటాం, రావద్దు అంటాం. వీడికి మీ రాజకీయానికి అడ్డొస్తే అప్పుడు తెలుస్తుంది మీకు. మీరైతే మాట్లాడురు. మళ్ళా హిందువులంతా ఒకటే అయితే బీసీ వాదం ఎందుకు, నీ ఎస్సీ వాదం ఎందుకు, నీ ఎస్టీ వాదం ఎందుకు, నీ మైనార్టీ వాదం ఎందుకు, ఉద్యమాలు ఎందుకు, నీ తెలంగాణ ఎందుకు, అన్ని రాష్ట్రాలు ఎందుకు? అన్ని రాష్ట్రాలు ఒక దగ్గర కలిపి
మొత్తం ఏ రాష్ట్రానికి ఏ ముఖ్యమంత్రి వద్దు, ఏ మంత్రులు వద్దు, ఏ ఎమ్మెల్యేలు వద్దు, చేసేయరి. హిందువుల రాజ్యం ఒకటి, ముస్లింల రాజ్యం ఒకటి, క్రిస్టియన్ రాజ్యం ఒకటి. చేయూరి మీకు దమ్ముంటే. రోహింగ్యాలను తరిమి కొట్టవలసిన బాధ్యత మీది, రోహింగ్యాలను అరెస్ట్ చేయవలసిన బాధ్యత మీది, మీ పైన ఉంది. 5 ఏళ్ళు జీతం పెట్టుకుంది దానికోసమే మిమ్మల్ని ఓటేసి. అది గుర్తుపెట్టుకొని మెదలాలి ప్రతి ఒక్కరికి కూడా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల నాయకులకి, అన్ని రకాల వ్యాపారస్తులకి 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ వేడుకుంటున్నాం. లోకల్ వ్యాపారస్తులకు, లోకల్ కుల వృత్తిదారులకు సపోర్ట్ గా ఉండండి, మద్దతు తెలియజేయండి. మేము మీకు మద్దతు ఉంటాం, మీరు మాకు మద్దతు ఉండండి. ఎవడైతే గుజరాతీ, రాజస్థాన్, మార్వాడీలకు మద్దతు ఉంటాడో వాళ్ళని రాబోయే ఎన్నికల్లో పొందబెడతామని చెప్తా ఉన్నాం. లోకల్ వ్యాపారస్తుల నాయకత్వం వర్ధిల్లాలి.